దొంగని తప్పించాలని చూస్తే అందరూ జైల్లో ఉంటారు. మైండ్ ఇట్. వస్తాం. అఖిల, 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 అక్క నాకేం కాలేదు, నాకేం కాలేదు, నాకేం కాలేదు. నేనింకా ప్రాణాలతోనే ఉన్నాను. అఖిల, ఇంకా పరువు పోయే పనులు ఎందుకు చేస్తున్నారు? అయ్యో ఆంటీ, మీకు అసలు అర్థమైందో లేదో? వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుస్తోందా? నోర్ముయివే, నీ గొంతు నులిమి చంపేస్తాను. ఆంటీ మీరాగండి. ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు. కొంతమంది తెలివితేటలతో మనల్ని ఇరికిస్తున్నారు. మీ తెలివితేటలేమైనాయి? ఇలా దొంగతనం చేయడానికి పనికొచ్చాయా? ఐశ్వర్య చెప్పు. అయ్యో తల దించుకోక ఐశ్వర్య, నిజమేంటో చెప్పు. చెప్ప ఐశ్వర్య, ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది? చెప్పు ఐశ్వర్య. చెప్పరు కదూ? చెప్పకండి. మీరేం మాట్లాడకపోయినా కూడా దొంగెవరో నాకు తెలుసు. ఎవరకిలా? ఇంకెవరండి? ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన పార్వతి. పార్వత? అవును, వీళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారంటేనే అర్థం అవుతోంది. చెప్పైశ్వర్య, పార్వతి పేరు చెప్పకుండా నువ్వెందుకు స్టేషన్కి వెళ్లాలనుకున్నావు? దొంగతనం చేసిన ఆ డబ్బు ఏం చేశారు? ఏం అవసరం ఉందని అంత సొమ్ము కాజేశారు? ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేనున్నానని చెప్పట్లేదేమో ఆంటీ. చెప్పాల్సిందే, లేదంటే మా పెద్దరికాన్ని హేళన చేసినట్టు అవుతుంది. బావుగారు, అంత సీరియస్ గా తీసుకోకండి. అఖిల అడుగుతోంది, ఆన్సర్ ఇస్తే చాలు. ఇప్పుడేం చెప్పలేం అంకుల్. ఇది చెప్పే టైం వస్తుంది మామ్. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఐశ్వర్య చెప్పమ్మా. అది నా బిడ్డ కోసమే ఆంటీ. బిడ్డ కోసమా? అవునంటీ, కేవలం నా బిడ్డ కోసమే దొంగతనం చేసింది పార్వతి. హాస్పిటల్లో ఉన్నది చంద్రముఖ అయితే నీ బిడ్డ కోసం ఎందుకు దొంగతనం చేస్తుంది? ఎందుకంటే నా బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతుంది కాబట్టి.
బతికించుకోవాలని ఇలా చేసిందా ఆంటీ? దొంగతనం చేసిన పార్వతిని కాపాడడానికి నేను ఇలా చేశాను. నన్ను క్షమించండి ఆంటీ. వావ్, ఎంత గొప్ప వార్త చెప్పావు ఐశ్వర్య. నాగపడగల వంశస్థులు ఆగర్భ శత్రువులని కళ్ళెర్రజేసే మీరు హ, ఇప్పుడు గర్భాన్ని అద్దెకి తెచ్చుకున్నారా? నీలంబరి, పిచ్చి మాటలు మాట్లాడుకో, మర్యాదగా ఉండదు. ఈ ఇంటి మర్యాద ఇక్కడ లేదక్కా, నీ కడుపులో ఉంది. నువ్వు సరోగసి మదర్ అని ఆంటీ వాళ్ళకి తెలిసిపోయాక నువ్వు ఎంత మేనేజ్ చేయాలని చూసినా ఉపయోగం లేదు. అంకుల్, ఏంటి మీ వారసుడు మా అక్క కడుపులో పెరుగుతున్నాడు? మరి ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు మీరంతా? చిన్నబాబు, ఇదంతా అబద్ధమని చెప్పు. మామ్, చెప్పు. నిజమే ఆంటీ. ఏంటి వారసుని కాపాడాలని పార్వతి చేసిన త్యాగానికి నేను దొంగనే తనకి సాయం చేయాలనుకున్నాను. బంగారం, ఈ నిజం తెలిస్తే నువ్వేమైపోతావని భయపడ్డాను. పార్వతి వదిన గురించి ఆలోచించావంటే నువ్వు అర్థం చేసుకున్నావనిపిస్తుంది. ఐశ్వర్య గురించే టెన్షన్ పడ్డాను. ఇప్పుడంతా కూల్. మన ఇంటి వారసుడు కూడా క్షేమంగానే ఉన్నాడు. కూల్ కూలా? కూల్. ఎవరి గురించి చెప్తున్నారు? చంద్రముఖి కడుపులో పెరిగే బిడ్డ ఈ ఇంటి వారసుడు ఎలా అవుతాడు? ఆంటీ, మీరు అర్థం చేసుకో. ఆపై నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మామ్, చంద్రముఖి ఎక్కడికి వెళ్తుంది? అఖిల, గర్భవతిగా ఉన్న అమ్మాయి. ఇంకేం చెప్పకండి. ఎంతైనా నాగపడగల జాతి కదా. ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. వెళ్ళమని చెప్పండి. ఆంటీ, కడుపులో బిడ్డ మీద కూడా మీకు దయ లేదా? నా వారసుడు కావట్లేదు. అలాంటప్పుడు జాలి దయ అక్కర్లేదు. మామ్, చంద్రముఖిని వెళ్ళిపోమంటే మేం కూడా వెళ్ళిపోతాం. చిన్నబాబు, ఏం మాట్లాడుతున్నావయ్యా? పోని భవాని, పెదబాబు పార్వతి ఉన్నారు కదా, వాళ్ళకి కూడా బిడ్డ పుట్టబోతున్నాడు. నా వారసుడు ఈ ఇంట్లోనే పెరుగుతాడు. అనవసరమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి. డాడ్, మళ్ళీ వస్తామో లేదో తెలీదు. పదమహి. చిన్నబాబు, అక్క చెప్పక్క,
ఇల్లు కూడా వదిలి వెళ్ళిపోతున్నారు చెప్పక్క. నేను ఎప్పుడో చెప్పాను మహి, మీరే జాయింట్ ఫ్యామిలీ అని ఇక్కడే ఉండిపోయారు. మీకు షెల్టర్ నేనిస్తాను. పదండి మహి, పద. అక్కడ ఐశ్వర్యరా, రండి వెళ్దాం. రండి రండి రండి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? రండి, రాకా రా. పద పద పద. ఐశ్వర్య రా. అయ్యో జాగ్రత్త, మెల్లగా. పద 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 పద. రా మహి రా. పదండి పదండి, పదక్క. అక్క అక్క వెళ్ళిపోతున్నారక్క. ఆపక్క. అక్క ఐశ్వర్య, ఐషు. అఖిల, అఖిల, రండి, అందరం కలిసి బయటకు పోదాం. రండి, రమ్మంటుంటే రండి. రండి రండి, బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళిపోదాం. రండి, రమ్మంటున్నానా, రమ్మంటున్నానా. రండి. పిచ్చిది, పగటి కల కన్నట్టుంది. అదే లేచి వెళ్ళిపోతుందిలే. పదండి. ఇంకో కొబ్బరికాయ పడవే. నీ కింద పడున్నానేంటి? ఏమైంది నాకు? నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి? ఛీ! అక్క, నువ్వేం మాట్లాడకపోతే ఎవరిని ఎలా శిక్షిస్తావో అని టెన్షన్గా ఉంది. పార్వతి ఎక్కడుంది? నాకు తెలీదక్కా. మొత్తానికి ఇద్దరూ ఒక్కటై తప్పించుకోవాలనుకున్నారన్నమాట. పరువు తీయాలని కాదమ్మా. అర్థమైంది చిన్నబాబు. మీరందరూ పెద్దవాళ్ళైపోయారు. అపార్థం చేసుకోక మామ్, మేమెప్పుడు మీ ముందు చిన్నవాళ్ళమే. కంగారు పడకండి నాన్న. మీరేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఆంటీ, అంటే మీకు మా మీద కోపం లేదా? ఏమాత్రం లేదు. ఎంత అవసరం ఉంటే
పార్వతి ఆ డబ్బు తీసుకుని ఉంటుందో అర్థం చేసుకోగలను. మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లంలో పడలేదండి. లేదంటే అందరం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. మాకు ఏ బాధ కలగకూడదని మీలో మీరు ఇలా మదనపడి చేశారు. పార్వతి కోసం నేరాన్ని నీ మీద వేసుకున్నావా? ఐశ్వర్య, ఇప్పుడు నువ్వు నాకు ఎంతో ఎదిగిపోయి కనిపిస్తున్నా. పార్వతి కోసం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే ఆంటీ. అవునక్కా, కానీ మేము నీతో నిజం చెప్పకుండా దాచిపెట్టినందుకు బాధగా ఉందక్కా. ఎందుకు బాధ? ఇది మనకో పరీక్ష అనుకోవాలి. పార్వతికి శిక్ష పడకుండా ఆ డబ్బు మనం కట్టాలి. మేమేం చేయడానికైనా రెడీ ఆంటీ. ఎస్ మామ్. మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి ఆంటీ. ఏ పైనైనా సరే చేసేస్తాం. మీరెవరు ఇంట్లో లేరని మీరు వచ్చేలోపు అఖిల కర్రీస్ చేయడానికి ప్రిపేర్ అవుతోంది. ఈ లోపల మీరు వచ్చారు. అక్కా, నువ్వు వండితే మేం తృప్తిగా తింటాం. కర్రీస్ పాయింట్లో కూరలు కొనేవాళ్లు కూడా ఆహా ఏమి రుచి అనుకుంటారు. ఆంటీ, మీరెలా చేస్తారో దగ్గరుండి చూసే అదృష్టం మాకొచ్చింది. వంటల గుమగుమలకు మనం హ్యాపీగా ఉంటే పోపుగాటుకు నీలాంబరి పరారై చచ్చూరుకుంటుంది. దాని సంగతి మనకెందుకు ఆంటీ? స్పృహలోకొచ్చిందో చచ్చిందో. అమ్మా, అవన్నీ వదిలేయండి. మనందరం కలిసి తలో చెయ్యేసి వంటలు అదరకూడదాం. పదండి పదండి. పదండి. పదకి. అమ్మా పార్వతి, శేఖరన్నా, ఏంటమ్మా ఇది? ఎన్ని చోట్లను పనిచేస్తావు? నీకు అసలు అలుపన్నది రాదా? అలుపొచ్చిందన్న ఆగిపోతే మన కష్టాలు తీరవు కదన్నా. వీలైనంత తొందరగా ఆ అమ్మ రుణం తీర్చాలా? నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఒక్క నిమిషం. ముందు మంచినీళ్ళు తాగు. నీ కష్టం ఎక్కడికి పోదమ్మా. త్వరలోనే మీరందరూ ఎప్పట్లా ఆనందంగా ఉంటారు. 10,000 10 లక్షలు అవ్వాలంటే ఇలాంటివి ఎన్ని 10,000 సంపాదించాలో. ఇంకెక్కడైనా పనుంటే చెప్పన్నా అని అన్ని చేద్దాను. అన్నా, నువ్వింతకు ముందు ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళావే, అక్కడ ఏమైనా పనుందేమో కనుక్కోవా అన్నా.